పక్కనే ఉంటారు, ఇక్కడే ఉంటారు, అసలు అందరితోటి చాలా చనువుగా చాలా జోవియల్గా ఉంటారు. నేను వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులతోటి నాకు ఆవిడ చేసిన వర్కింగ్ స్టైల్ కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ నేను చాలా చాలా ఇష్టపడ్డాను. సో ఆవిడతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీ రామభవనానికి బ్యాక్డ్రాప్గా ఆహార కల్తీ, ఫుడ్ మాల్ ప్రాక్టీస్ చేసి ఈ నేపథ్యం ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ కథ చేయాలన్నా, ఇద్దరు బ్రదర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏం చేయాలన్నా మనకి ఒక కాజ్ కావాలి. ఒక కాజ్, రకరకాల కాజులు ఉంటాయి, ఆ కాజ్ కావాలి. సో దాన్ని ఇప్పుడు మనకి ఈ కరోనా తర్వాత మనందరిలోనూ ఒక రకమైన ఫుడ్ అవేర్నెస్ వచ్చింది. సో మన ఫ్యామిలీ కథ ఎమోషన్స్ మనం చెప్తూనే కొంచెం జనానికి ఉపయోగపడే ఏదైనా కొంచెం ఒక విషయం కూడా చెప్పచ్చు. మా కథ అది కాదు, దాని మీద స్పీచ్లు ఉండవు, దాని మీద పెద్ద పెద్ద ఎపిసోడ్లు ఉండవు, కానీ బట్ ఒక పెద్ద బిగ్ స్పాన్ ఉన్న సినిమాలో చెప్పినప్పుడు కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా, కొంచెం గుడ్ కాజ్ కోసం చేస్తే బాగుంటుందని ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం మేము. డింపుల్ కిలాడి నుంచి రామబాణం. సో ఈ మధ్యన డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు, కొత్త జనర్లు అట్లా చూపించాలని చేస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేని గురించి మీరు ఏమంటారు? కొంచెం అంటే రొమాంటిక్ గా ఉన్న అంటే ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ మీ క్యారెక్టర్ డిజైన్ ఏ విధంగా ఉంది? కొన్ని అంటే నాకు తెలిసి ఇంతవరకు ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ నేను ఎక్కడ చూడలేదు, నారెల్స్ ఎటువంటి మీకు గ్లిమ్సెస్ కూడా అట్లాంటివి ఏం వదలలేదు అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటే సాంగ్స్లో, ఆ తర్వాత మా పోస్టర్స్లో అన్నిట్లో నేను శుభ్రంగానే, మీకు వల్గర్ అంటే నాకు యాక్చువల్లీ సురేష్ గారికి ఆ టైంకి ఏ పదం వాడాలో తెలియక వల్గర్ అన్నారు. కానీ ఏంటంటే మెయిన్ భయ్యా ఒక్క నిమిషం, అంటే తను కొంచెం చెప్పలేదు కదా, చెప్తే చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్కి ఆవిడ వేసుకొచ్చిన డ్రెస్ చూస్తే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైపోతుంది.